మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెన్సన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, మన గుండె హెల్దీగా లేదు, అన్హెల్దీగా ఉంది అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటారు. అలాగే ప్రతిదానికి 5 శత్రువులు 5 మిత్రులు అంటారు కదా, అలాగే గుండెకి 5 శత్రువులు ఏంటి, 5 మిత్రులు ఏంటి? ఇప్పుడు హార్ట్ ఏదో ఉన్నదో, వీక్నెస్ ఉన్నది ఏదో అంటే దానికి మేము ఇండైరెక్ట్గా హార్ట్ పంపింగ్ యాక్షన్ ఏదో ఉన్నదో డౌన్ అయిపోయింది అంటారు. హార్ట్ వీక్ ఉన్నది అంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ ఉన్నది అంటారు. దానికి మేము హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అని ఒక సైంటిఫిక్ టర్మ్ ఉన్నది. సో హార్ట్ ఎందుకు వీక్ అవుతుంది? చిన్నప్పటి నుంచి మిడిల్ ఏజ్లో, యంగ్ ఏజ్లో ప్లస్ ఓల్డ్ ఏజ్లో కూడా హార్ట్ వీక్ అవడం ఛాన్సెస్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి హార్ట్లో హోల్ వచ్చి రైట్ సైడ్ హార్ట్ వీక్నెస్ కూడా అయిపోవచ్చు. యంగ్ ఏజ్లో లెస్ దెన్ 10 to 15 years దాంట్లో కూడా రుమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చి కూడా ఆర్టరియల్ ఫిబ్రిలేషన్ అయ్యి హార్ట్ వీక్ కూడా అవ్వచ్చు. మిడిల్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చి హార్ట్లో బ్లాక్లో, బ్లడ్ సప్లైలో బ్లాక్లు వచ్చి దానివల్ల కూడా హార్ట్ వీక్ అవ్వచ్చు. సో ఎవ్రీ స్టేజ్లో, ఎవ్రీ ఏజ్ ప్రకారం, స్టేజ్ ప్రకారం కూడా హార్ట్ వీక్ అవుతుంది. సో ఒక మనిషికి హార్ట్ వీక్ ఉన్నది, దానికి ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ లక్షణాలు అవుతున్నది పేషెంట్కి ఆయాసం, మొస వస్తుంది. సో ఆయాసం, మొస వచ్చి దాని తర్వాత కాలు వాపులు వస్తాయి, మొహం వాపులు వస్తాయి, అండ్ కొంచెం పని చేయిస్తే ఫెటిగబిలిటీ వస్తుంది, అంటే అలసట ఎక్కువ వచ్చేస్తుంది. సో పని చేయలేపుతారు. అండ్ నెంబర్ 3 అవుతున్నది దడదడ వస్తుంది. ఆ దడదడ కూడా ఇర్రెగ్యులర్గా రావచ్చు, రెగ్యులర్గా కూడా రావచ్చు. సో ఆయాసం, కాలు వాపులు, దడదడ, ఫెటిగబిలిటీ అంటే చాలా ఎక్కువగా తొందరగా అలసిపోతారు ఏదో, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు నియరెస్ట్ కార్డియాలజిస్ట్కి దగ్గరికి వెళ్ళి మీకు ప్రాబ్లం ఉంటున్నదా లేదా తెలుస్తుంది. మోస్ట్లీ మేము చూస్తుంటాం ఏంటంటే డయాబెటిక్స్ పేషెంట్కి, వాళ్ళకి ఎప్పుడు సైలెంట్ హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది. సైలెంట్ అంటే వాళ్ళకి ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందో లేదో తెలియదు. సో వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ లక్షణాలు వస్తాయి. కానీ మా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మీకు ముందే హార్ట్ అటాక్ వచ్చింది, పేషెంట్కి నొప్పి రాదు. సో డయాబెటిక్ పేషెంట్కి నొప్పి రాదు కనుక సో వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు. సో దానివల్ల పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వీక్ కూడా అయిపోతుంది. సో ఏదైనా ఉని ఈ 4-5 లక్షణాలు మీ దగ్గర ఉన్నది అనుకోండి, పక్కన ఉన్న డాక్టర్కి సంప్రదించుకోండి. మినిమం ఈసీజీ, ఈకోకోని, NT-proBNP అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో హార్ట్ అటాక్లో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నదా లేదా అది కూడా తెలుస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలు పెట్టి మాకు హార్ట్ వీక్ హార్ట్ నార్మల్ ఉన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ ఉంటాయి. దానికి హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే మెయిన్లీ ఒబేసిటీ, చాలా లావుగా ఎవరు ఉంటారో, డయాబెటిక్ పేషెంట్కి ప్లస్ బీపీ పేషెంట్స్కి, ఆస్తమా, COPD పేషెంట్స్కి, వీళ్ళందరికీ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్. సో హార్ట్ వీక్ అంటే హార్ట్ కొట్టుకోవడం, పంపింగ్లో వీక్ అవ్వచ్చు, రిలాక్సేషన్లో కూడా వీక్ అవ్వచ్చు. సో ఏదైనా లక్షణాలు ఇట్లాంటిది ఉన్నది అంటే పక్కన ఉంటారు డాక్టర్స్కి సంప్రదించుకుంది. మినిమం టెస్ట్ ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ ఆర్ NT-proBNP ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు హార్ట్ వీక్ ఉన్నదా, నార్మల్ ఉన్నదా, హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నదా. నార్మల్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు కదా సార్, అంటే జనరల్గా ముందు జాగ్రత్త కోసం. ఎస్, ఎవరికైనా వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నదో, ఒబేసిటీ ఉన్నది, స్మోకింగ్ ఉన్నది, అన్హెల్దీ డైట్ ఉన్నది, ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ముందు కూడా జాగ్రత్తగా ఎగ్జిక్యూటివ్ చెకప్ చేయించుకోవాలి. అయితే జనరల్గా సార్ మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది మెన్లోనే ఎక్కువ చూస్తాం, ఉమెన్లో చాలా తక్కువ కేసెస్ ఉంటాయి. కరెక్ట్. సో రీజన్ ఏంటంటారు? గత కాలంలో మేము ఒక డిఎం చేస్తున్నప్పుడు 20 years బ్యాక్లో మేము చూస్తున్నప్పుడు మెన్ 6 members వస్తే లేడీస్కి 4 members వస్తుంది. కానీ ఇవాళ రేపు ఏంటైంది అంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్ అయింది. మేము చూస్తున్నాం 25 years ఫీమేల్స్కి కూడా హార్ట్ అటాక్ వస్తున్నది. ఒక టైంలో మేల్
మేల్కి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుండేది బికాజ్ ఆఫ్ టెస్టోస్టిరాన్ లెవెల్ అండ్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ మేల్ తీసుకుంటున్నారు. కానీ ఇవాళ రేపు ఫీమేల్స్ కూడా ఈక్వలీ స్ట్రెస్ తీసుకుంటున్నారు. వాళ్ళు జాబ్ కూడా స్ట్రెస్ ఉంటున్నది, ఇంట్లో కూడా స్ట్రెస్ ఉంటున్నది, ఫైనాన్షియల్ స్ట్రెస్ యాట్ పార్ విత్ ది మేల్స్లోనే ఉంటున్నది. సో ఇవాళ రేపు హార్ట్ అటాక్ ఏది ఉన్నదో మేల్ అవుని ఫీమేల్ అవుని సుమారుగా ఆల్మోస్ట్ ఈక్వల్లీ. సో ఏజ్ లో ఎక్కువ చూస్తున్నాం అంటే మీ దగ్గరికి మాకు యంగ్ ఏజ్ లో ఏది వస్తున్నదో సుమారుగా మేల్స్ సుమారు 30 to 35 ఇయర్స్లో మేల్స్ వస్తున్నాయి, అరౌండ్ 35 to 40లో ఫీమేల్స్కి వస్తున్నాయి. అండ్ ఫీమేల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది వాళ్ళకి పీరియడ్స్ ఏది ఉంటుందో పోస్ట్ మెనోపేజల్ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దానివల్ల హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 50 ఇయర్స్ తర్వాత ఫీమేల్స్కి కూడా హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.